ఒక పక్క ఎండలు మండుతున్నాయి, మరో ప్రక్క అకాల వర్షాలు కురుస్తున్నాయి. పంటలు పూర్తయి పొలాలన్నీ ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయంలో అడపాదడపా కురిసే వేసవి జల్లుల తర్వాత చూస్తే పొలమంతా పచ్చగా కలుపు మొక్కలతో నిండిపోయి ఉంటుంది. పంట వేసే ముందు దున్నించిన మళ్లీ మొలిచి పైరుకు తీవ్ర నష్టం చేస్తూ ఉంటుంది. పైరుకు అందించే నీరు, పోషకాలకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉంటుంది. ముఖ్యంగా తుంగ, గరిక, ఊద, పార్థినియం వంటి మొండిజాతి కలుపు మొక్కలు సమస్యాత్మకంగా మారుతాయి. ఇలాంటి మొండిజాతి కలుపు మొక్కలను సమర్థంగా నివారించాలంటే పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే సమగ్ర చర్యలను ఆరంభించాలి. లేదంటే వచ్చే ఖరీఫ్ పంట కాలంలో అదుపు చేయడం కష్టతరంగా మారుతుంది. మరి ఆ సమగ్ర చర్యలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. మనకి వేసవిలో ఈ బంజరు భూముల్లోనూ, అలాగే ఖాళీగా ఉన్న ప్రాంతాల్లోనూ, అలాగే ఈ 2 పంటలు అయిపోయిన తర్వాత పొలాల్లో కూడా చాలా ఎక్కువగా కలుపు అనేది మనకి వాటి తలక విత్తనాలు అనేవి పడిపోతూ ఉంటాయి. వర్షం పడగానే అవి మళ్ళీ కొత్త కలుపు మొక్కలుగా తయారయ్యి మన పొలంలో ఎక్కువగా ఆ పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి అనమాట. సో ఈ మొండిజాతి కలుపు మొక్కలు ఏంటంటే సాధారణంగా ఉండేటువంటి కలుపు మొక్కలతో పాటుగానే పంటకి మనకి నీటికి కానీ, లేదనుకుంటే మనం వేసినటువంటి ఎరువులకు కానీ సూర్యరశ్మికి పోటీ పడి మొక్కలతో పాటుగా ఎక్కువ మొత్తంలో పోషకాలను తీసుకొని, నీటిని తీసుకొని మొక్క కంటే వేగంగా పెరిగి కలుపు మొక్క మనం వేసినటువంటి పంట మొక్కని దాని తాలూకు పెరుగుదలని ఆపేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ కలుపు మొక్కలు అనేవి ఎక్కువ మోతాదులో మన పొలంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ డిసీజ్ని కలిగినటువంటి ఆ శిలీంధ్రపు తాలూకు అవశేషాలు కావచ్చు, అవన్నీ కూడా మన పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కల మీద అవి ఆశ్రయం తీసుకుంటూ ఎప్పుడైతే మనము ప్రధాన పంట వేస్తామో దాని మీదకి వచ్చి మన పంటని ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేట్ హోస్ట్గా యాక్ట్ చేసినటువంటి ఈ కలుపు అన్నింటినీ కూడా మనం నివారించాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేయాలన్నమాట. సో దానికి గాను ఈ మనకి తుంగ కానీ, లేదనుకుంటే ఈ గరిక, ఊద, దర్భగడ్డి, అలాగే ఈ రెల్లిగడ్డి, వయ్యారిబామ, రైలు కంప మొదలైనవన్నింటినీ కూడా మనం నివారించాలంటప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా వాటికి తగు నివారణ చర్యలు చేపట్టాలన్నమాట. దాంట్లో భాగంగానే పొలం అన్నింటినీ కూడా లోతైన దుక్కులు చేసుకోవాలి. లోతైన దుక్కులు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తుంగలో అయితే దుంపలు ఉంటాయి, అలాగే రెల్లిగడ్డి, ఈ దర్భగడ్డిలో అయితే వాటి తాలూకు దుంప వేర్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా లోతైన దుక్కులు చేసినప్పుడు మనకి బహిర్గతం అవడం వలన ఏమవుతుందంటే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతకు అవి బహిర్గతం అవడం వలన దాని లోపల ఉండేటువంటి నీరంతా కూడా బయటికి ఎండిపోవడం వలన అవన్నీ ఎండిపోయి చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మేజర్గా లోతు దుక్కులు చేస్తే మనకి కలుపుని చాలా వరకు మనం అరికట్టగలుగుతాం. దాంతోపాటుగానే నీటి నిల్వను కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఏవైతే వెడల్పాటి కలుపు మొక్కలు మనకు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో ఆ వెడల్పాటి కలుపు మొక్కలు మనం సమర్థవంతంగా నివారించాలంటే 2,4-D ఎమైన్ సాల్ట్ని కానీ, లేదనుకుంటే 2,4-D ఇథైల్ ఎస్టర్ని కానీ 1 లీటర్ని 200 లీటర్ నీటిలో కలిపి మనం కలుపు మొక్కల మీద పిచికారి చేసుకున్నట్టయితే అవంతా కూడా మనకు నాశనం అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వీటితో పాటుగా పరాన్నజీవి కలుపు మొక్కలు కూడా చాలా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ పరాన్నజీవి కలుపు మొక్కల్లో ప్రధానమైనది జొన్నమల్లి ఒకటి. ఇది మనకి వేరు మీద జీవిస్తూ ఉంటుంది అనమాట. దాని నుంచి నీటిని అలాగే పోషకాలని గ్రహించడం వల్ల ఏమవుతుందంటే మొక్క తాలూకు పెరుగుదల అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. దాంతో పాటుగానే దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అందుకని జొన్న మల్లి అనేది మొలిచిన తర్వాత కూడా మనం కలుపు మందులు కొట్టొచ్చు. దాంట్లో 30 రోజులకి ఈ 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు మనం పిచికారీ చేసిన, అలాగే 70 రోజులకి ఇంకొకసారి కూడా ఈ సేమ్ 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు మనం పిచికారీ చేసినా కూడా ఈ జొన్న మల్లిని మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే బంగారు తీగను మనం గమనించినట్టయితే ఈ బంగారు తీగ అనేది ఎక్కువగా అపరాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అపరాల్లో ఈ మన కాండం మీద ఉంటూ దాని నుంచి పోషకాలని, ఈ నీటిని ఎక్కువగా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అపరాల్లో దిగుబడులు చాలా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ బంగారు తీగ ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంటుందో ఆ బంగారు తీగ ఉన్నటువంటి పొలాల్లో వరి కోతకు ముందే మనం పెసరామీనం జల్లుతాం. కాబట్టి ఆ జల్లినటువంటి పెసరామీనంలో మొలక మొలిచిన తర్వాత వరి తాలూకా పనలు అనేవి తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే 1.5 లీటర్ల వరకు కూడా పెండిమెథాలిన్ అనే మందుని మనం ఒక 20 కిలోల ఇసుకలో కలిపేసేసి దాన్ని సమానంగా జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత 200 లీటర్ల ఓన్లీ నీటిని మాత్రమే మనం పిచికారీ చేసినా కూడా ఈ బంగారు తీగని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే బంగారు తీగ మొలకెత్తిన తర్వాత కూడా ఈ ఎమాజిత్ పైర్ అనే మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ బంగారు తీగని అరికట్టవచ్చు అనమాట. రైతు సోదరులు ఈ వేసవి కాలంలోనే ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో, వర్షం పడిన తర్వాత చాలా వరకు కలుపు మొక్కలు అనేవి మనకు మొలకెత్తడం జరుగుతుంది. ఆ కలుపు మొక్కలు మొలకెత్తిన ఎంబటే వాటిని పూత దశ కంటే ముందే
ఒక్కొక్కసారి మనం మారుదుక్కులు కనుక మనం చేసుకున్నట్టయితే వచ్చినటువంటి ఫ్లష్ అంతా కూడా నేలలో మనకి కలిగి దున్నవచ్చు. దానివల్ల పొలానికి సేంద్రియ పదార్థం కూడా మనకి యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం సమస్యాత్మక కలుపు మొక్కల్ని నివారించుకోగలిగితే మనకి ఏవైతే కలుపు మందుల మీద పెట్టే ఖర్చులు అనేవి మనం తగ్గించుకోవచ్చు. దానివల్ల నికర ఆదాయం కూడా రైతులకి పొందవచ్చు.